ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఏఐ సంస్థ కేవలం కొన్ని టెక్స్ట్ ఫైల్స్తో ఉన్న ఒక ఫోల్డర్ను ఇంటర్నెట్లో ఫ్రీగా రిలీజ్ చేసింది. అంతే. ప్రపంచ స్టాక్ మార్కెట్లో $100 బిలియన్ ఆవిరైపోయాయి. ఆవిరైపోయాయి. ఇది ఏదో మామూలు టెక్నాలజీ అప్డేట్ కథ కాదు. ఇది బహుశా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పే ఒక హెచ్చరిక లాంటిది. నిజమే. ఈరోజు మనం ఈ సంఘటన గురించే లోతుగా చర్చించబోతున్నాం. అసలు ఆ కొన్ని టెక్స్ట్ ఫైల్స్లో ఏముంది, మార్కెట్ ఎందుకు ఇంత తీవ్రంగా, ఇంత భయంగా స్పందించింది, ఇది మనం చేస్తున్న పనుల గురించి, మనం నడుపుతున్న వ్యాపారాల గురించి మనకు ఏం చెప్తోంది? ఖచ్చితంగా ఇది కేవలం లీగల్ టెక్ కంపెనీల గురించిన వార్త కాదు. ఇది టెక్నాలజీ రంగంలో ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఓకే. ఒకప్పుడు మనకు సహాయపడే సాధనాలుగా ఉన్నవి ఇప్పుడు మనకు పోటీదారులుగా ఎలా మారుతున్నాయో చెప్పే ఒక ఉదాహరణ అన్నమాట. సరే. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ లాయర్, ది ఎకనామిక్ టైమ్స్ లాంటి కథనాలు, ఒక రెడిట్ చర్చ, ఇంకా ఆర్కైవుల్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ పేపర్ ఆధారంగా ఈ మొత్తం సంఘటనను విశ్లేషిద్దాం. సరే, ముందుగా అసలు ఏం జరిగిందో చూద్దాం. ఆంథ్రోపిక్ అనే ఏఐ సంస్థ ఏమి విడుదల చేసింది? అది ఒక కొత్త, చాలా పవర్ఫుల్ ఏఐ మోడలా? అక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అది కొత్త ఏఐ మోడల్ కాదు. కాదా? కాదు. ఆంథ్రోపిక్ తమ కోవర్క్ అనే ప్లాట్ఫామ్ కోసం 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్లను ప్రారంభించింది. ఓకే. ఇవి ఫినాన్స్, సేల్స్ లాంటి రంగాలకు సంబంధించినవి. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం లీగల్, అంటే న్యాయరంగం కోసం చేసిన ప్లగిన్. ఇది గిట్ హబ్లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రాంప్ట్లు, అంటే సూచనలు, ఇంకా వర్క్ ఫ్లోల సమాహారం. అంతే, జస్ట్ టెక్స్ట్ ఫైల్స్. ఒక్క నిమిషం. అంటే కేవలం టెక్స్ట్ ఫైల్స్, కొన్ని సూచనలు స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించాయా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును. ఆ ప్లగిన్ అంత ప్రత్యేకంగా ఏం చేస్తుంది? అది కోవర్క్ అనే ప్లాట్ఫామ్పై పనిచేస్తుంది. సో మనం ముందుగా కోవర్క్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సరే. ఇది ఒక మామూలు చాట్బాట్ కాదు. ఇది ఒక ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్. ఏజెంటిక్ ఏఐ అంటే ఇది బహుళ దశల పనులను గ్రహించి మన కంప్యూటర్లోని ఫైల్స్తో నేరుగా పనిచేయగలదన్నమాట. ఒక అసిస్టెంట్ లాగా మనం చెప్పింది చేయడమే కాదు, ఓకే, ఒక సహోద్యోగిలా ఆలోచించి పనులు పూర్తి చేస్తుంది. ఓకే. అంటే పునాది చాలా శక్తివంతమైనది. మరి దానిపై నిర్మించిన ఈ లీగల్ ప్లగిన్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్లగిన్ చాలా చాలా అధునాతనమైనది. ఎందుకంటే ఇది న్యాయవాదులు ఎలా ఆలోచిస్తారో ఆ విధంగా రూపొందించబడింది. ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు దీనికి 3 కీలక సామర్థ్యాలున్నాయి. మొదటిది ప్లేబుక్ ఆధారిత సమీక్ష. ప్లేబుక్ అంటే ప్రతి పెద్ద కంపెనీకి కాంట్రాక్ట్లను రివ్యూ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, దాన్ని ప్లేబుక్ అంటారు. అవును. ఈ ఏఐ ఆ ప్లేబుక్ను చదివి దాని ప్రకారమే కాంట్రాక్ట్ని సమీక్షిస్తుంది. అంటే ఇది ప్రతి కంపెనీకి ప్రత్యేకంగా వాళ్ల అవసరాలకు తగ్గట్టు పనిచేస్తుందన్నమాట. చాలా తెలివైనది. సరిగ్గా. రెండవది, ఇది లయబిలిటీ యొక్క పరిమితి లేదా లిమిటేషన్ ఆఫ్ లయబిలిటీ లాంటి చాలా క్లిష్టమైన, ముఖ్యమైన క్లాజులను లోతుగా విశ్లేషిస్తుంది. ఓ. ఈ క్లాజ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఇందులో ఉన్న ఆర్థిక ప్రమాదాలేంటి అనేవి స్పష్టంగా గుర్తిస్తుంది. ఇది జూనియర్ లాయర్లు చాలా కష్టపడి చేసే పని. ఇక మూడవది రెడ్ లైన్ జనరేషన్. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. రెడ్ లైనింగ్ అంటే కాంట్రాక్ట్లో మార్పులు సూచించడం. అవును. ఈ ఏఐ కేవలం ఇది బాగా లేదు అని చెప్పి వదిలేదు. దాని బదులు కాంట్రాక్ట్లో చేర్చడానికి సిద్ధంగా ఉన్న నిర్దిష్టమైన భాషను, ఎగ్జాక్ట్లీ, ఒక న్యాయవాది రాసినట్లే కొత్త వాక్యాలను సూచిస్తుంది. వావ్. అవును. అందుకే మార్కెట్ దీన్ని ఒక సాధారణ టూల్గా చూడలేదు, ఒక నిపుణుడి ప్రత్యామ్నాయంగా చూసింది. ఇది కేవలం సమాచారం ఇవ్వడం లేదు, పనిని పూర్తి చేస్తోంది. అంటే ఒక న్యాయవాడి చేసే పనిలో చాలా వరకు ఆటోమేట్ చేయగలదని గ్రహించింది. 80% పనిని. సరే, దీనిని కొంచెం విడమరిచి చూద్దాం. ఈ టూల్ అంత శక్తివంతమైనదే కావచ్చు, కానీ కేవలం ఒక ప్లగిన్ విడుదలకు మార్కెట్ ఇంతలా ఎందుకు భయపడింది? $285 బిలియన్ నష్టమంటే మాటలు కాదు కదా. దీని ప్రభావం అంటే మనం ఊహించిన దానికంటే చాలా చాలా పెద్దది. లీగల్ టెక్నాలజీలో దిగ్గజాలున్నాయి. థామ్సన్ రైటర్స్, వాళ్ల షేర్లు 16–18% పడిపోయాయి. అంత పడిపోయాయా? ఆర్ఈఎల్ఎక్స్ అంటే లెక్సిస్ నెక్సిస్ మాతృ సంస్థ 14% పడిపోయింది. ఆన్లైన్ లీగల్ సర్వీసెస్ ఇచ్చే లీగల్ జూమ్ అయితే దాదాపు 20% నష్టపోయింది. ఓ మై గాడ్. బ్లూంబర్గ్ లెక్కల ప్రకారం
ఈ కంపెనీలన్నీ కలిపి కోల్పోయిన మార్కెట్ విలువ $285 బిలియన్. నాకిక్కడ ఒక విషయం అర్థం కావడం లేదు. మార్కెట్లు ఎప్పుడూ కొత్త టెక్నాలజీని ప్రోత్సహిస్తాయి కదా, కానీ ఈసారి ఎందుకు ఇంత వ్యతిరేకంగా స్పందించాయి? ఇది కేవలం కొన్ని కంపెనీల భయమేనా, మంచి ప్రశ్న. లేక టెక్నాలజీ గురించిన మన ప్రాథమిక నమ్మకాలకే ఇది ఒక సవాలు విసురుతోందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ భయానికి 2 కారణాలున్నాయి. మొదటది తక్షణ ప్రభావం. ఓకే. ముఖ్యంగా భారతదేశంలోని ఐటీ రంగంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అవును. ఈ ప్రధాన ఐటీ కంపెనీల షేర్లు 6 నుండి 7% వరకు పడిపోయాయి. దీనివల్ల నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మార్కెట్ విలువలో దాదాపు 1.9 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఎందుకని? భారతీయ ఐటీ కంపెనీలకు ఆంథ్రోపిక్ లీగల్ ప్లగిన్కు సంబంధమేంటి? సంబంధముంది. భారతీయ ఔట్సోర్సింగ్ కంపెనీలకు ఒక ప్రధాన ఆదాయ వనరు లీగల్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్, ఎల్పీఓ అంటారు. ఓకే, ఎల్పీఓ అంటే అమెరికా, యూరోప్లోని పెద్ద కంపెనీల కాంట్రాక్ట్లను రివ్యూ చేయడం, వాటిని విశ్లేషించడం, ఇలాంటి బ్యాకాఫీస్ పనులను ఇక్కడ్నుండి చేస్తుంటారు. రైట్. ఆంథ్రోపిక్ ప్లగిన్ నేరుగా ఈ పనులనే ఆటోమేట్ చేయగలదని పెట్టుబడిదారులు గ్రహించారు. కొన్ని వేల మంది చేసే పనిని ఇప్పుడొక ఏఐ చేయగలదనే భయం వచ్చేసింది. అంటే పెట్టుబడిదారులు కేవలం ఒక ప్లగ్గిన్ను చూసి భయపడలేదు, దాని వెనుక ఉన్న ఆటోమేషన్ కెపాసిటీని చూసి భయపడ్డారు. ఎగ్జాక్ట్లీ. ఇదే సమయంలో పాలాంటీర్ నుండి వచ్చిన ప్రకటన ఈ భయాన్ని ఇంకా పెంచుంటుంది కదా. ఖచ్చితంగా. అది నిప్పుకు ఆజ్యం పోసినట్లయింది. అదే సమయంలో పాలాంటీర్ అనే మరో ఏఐ సంస్థ తమ హైవ్ మైండ్ ఏఐ పాత లెగసీ సిస్టమ్స్ నుండి కొత్త సిస్టమ్స్కు డేటా మైగ్రేషన్ను పూర్తిగా ఆటోమేట్ చేస్తుందని ప్రకటించింది. ఓ. డేటా మైగ్రేషన్ అనేది మన ఐటీ కంపెనీలకు మరో ముఖ్యమైన, చాలా శ్రమతో కూడిన ఆదాయ వనరు. సో ఒకేసారి 2 ప్రధాన ఆదాయ మార్గాలపై ఏఐ దాడి చేసినట్లయింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇది కేవలం ఆటోమేషన్ గురించిన భయం కాదు. ఇది వ్యాపార వ్యూహంలో ఒక మౌలికమైన మార్పు. ఒక సాధనం పోటీదారులుగా ఎలా మారుతుందో ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సరిగ్గా. ఇక్కడే అసలు భూకంపం మొదలైంది. ఈ భయానికి అసలు కారణం వర్క్ఫ్లోను స్వంతం చేసుకోవడం. వర్క్ఫ్లోను స్వంతం చేసుకోవడం. దీన్ని ఒక సారూప్యతతో చెప్పవచ్చు. ఇంతకుముందు ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ లాంటి కంపెనీలు కేవలం ఇంజిన్ను, అంటే ఏపీఐని అమ్ముతున్నాయి. థామ్సన్ రైటర్స్ లాంటి కంపెనీలు ఆ ఇంజిన్ను కొనుక్కొని దాని చుట్టూ తమ సొంత ఫీచర్లు, డేటా, యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ జోడించి ఒక పూర్తి కార్ను తయారుచేసి అమ్మేవి. కానీ ఇప్పుడు ఆంథ్రోపిక్ నేరుగా పూర్తి కారునే, అంటే ఒక రెడీమేడ్ సొల్యూషన్నే నేరుగా కస్టమర్లకు అది ఉచితంగా అందిస్తోంది. ఇది ఆట యొక్క నియమాలను పూర్తిగా మార్చేసింది. అవును. అంటే మీరు అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ మీ అద్దె డబ్బులతోనే మీ పక్కనే ఒక కొత్త, మెరుగైన ఇంటిని కట్టి దాన్ని ఫ్రీగా ఇస్తానన్నట్లుంది. అద్భుతమైన సారూప్యత. రెడ్డిట్ చర్చలో ఒకరన్నట్లు, మీరు ఏ పునాది మీదైతే మీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారో ఆ పునాదే ఇప్పుడు మిమ్మల్ని మింగేయడానికి సిద్ధంగా ఉంది. వావ్. అంటే ద ప్లాట్ఫామ్ బికమ్స్ ద కాంపిటీటర్. థామ్సన్ రాయిటర్స్ ఓపెన్ఏఐ యొక్క ఏపీఐని కూడా వాడుతుంది. కానీ ఓపెన్ఏఐ ఇప్పటివరకు ఇలాంటి పూర్తిస్థాయి సొల్యూషన్స్ను విడుదల చేయలేదు. ఓ. అటేసింది. తమ భాగస్వాములకే పోటీదారుగా మారింది. అంతేకాదు, ఆ వేగం కూడా మార్కెట్ను భయపెట్టుంటుంది. కోవర్క్ ప్లాట్ఫామ్ జనవరిలో వస్తే ఈ ప్లగ్గిన్లు కేవలం 3 వారాల్లోనే వచ్చాయి. 3 వారాల్లో? సాంప్రదాయ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటి ఫీచర్ తీసుకురావడానికి కొన్నిసార్లు సంవత్సరాలు తీసుకుంటాయి. అవును. ఈ అసాధారణమైన వేగం భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వస్తాయనే సంకేతాన్నిచ్చింది. ఇది ఒక కొత్త యుద్ధానికి నాంది పలికినట్లుంది. అవును. ఇక్కడే మనం కేవలం లీగల్ టెక్ గురించి కాకుండా దీని వెనుకున్న పెద్ద టెక్నాలజీ మార్పు గురించి మాట్లాడాలి. అదే ఏజెంటిక్ ఏఐ. మనం జనరేటివ్ ఏఐ గురించి చాలా విన్నాం. అది టెక్స్ట్, చిత్రాలను సృష్టిస్తుంది. మరి ఈ ఏజెంటిక్ ఏఐ అంటే ఏమిటి? దానికి దీనికి తేడా ఏంటి? దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే జనరేటివ్ ఏఐ ఒక అద్భుతమైన ఇంటర్న్ లాంటిది. ఓకే. మీరు అడిగితే ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తుంది, ఒక రిపోర్ట్ రాస్తుంది, ఒక కోడ్ స్నిప్పెట్ ఇస్తుంది. కానీ ఏజెంటిక్ ఏఐ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాంటిది. అది మీరు చెప్పిన పనిని తీసుకుని స్వయంగా ప్లాన్ చేసుకుంటుంది, అవసరమైన టూల్స్ను వారుకుంటుంది, ఇంకా లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. అంటే జనరేటివ్ ఏఐ అవుట్పుట్ను సృష్టిస్తే ఏజెంటిక్ ఏఐ చర్యలు తీసుకుంటుంది. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? దీనివల్ల వ్యాపారాలు ఎలా మారుతాయి?
ఆంథ్రోపిక్ ప్లగిన్ ఈ ఏజెంటిక్ ఏఐకి ఒక ఉదాహరణ అన్నమాట. ఖచ్చితంగా. ఇది స్వయం ప్రతిపత్త వ్యాపార నమూనాలకు అంటే ఆటోనమస్ బిజినెస్ మోడల్స్ ఏబిఎంస్కు దారితీస్తుంది. ఏబిఎంస్ అంటే వ్యాపారం యొక్క ప్రధాన కార్యకలాపాలను ఏఐ ఏజెంట్లు మానవ ప్రమేయం లేకుండా లేదా చాలా తక్కువ ప్రమేయంతో నిర్వహిస్తాయి. ఇది సిద్ధాంతపరంగా వినడానికి బాగుంది, కానీ నిజ జీవితంలో దీనికి ఉదాహరణలు ఉన్నాయా? ఉన్నాయి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. స్వాన్ ఏఐ అనే ఒక స్టార్టప్ ఉంది. స్వాన్ ఏఐ ఇందులో కేవలం 3 ఫౌండర్స్ ఉన్నారు. వాళ్ళు 20కి పైగా ఏఐ ఏజెంట్లతో ఒక్క ఉద్యోగిని కూడా పెట్టుకోకుండా $30 మిలియన్ వార్షిక ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 మనుషులా? ఒక్క ఉద్యోగి కూడా లేకుండా? అవును. ఆ కంపెనీ సీఈఓ మాటల్లో చెప్పాలంటే వాళ్ళు ఒక సంస్థను కాకుండా ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను నిర్మిస్తున్నారు. స్వాన్ ఏఐ ఉదాహరణ చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక కంపెనీని నడపడానికి ఇకపై ఉద్యోగుల సైన్యం అవసరం లేదన్నమాట. అవసరం లేదు. కేవలం ఒక మంచి ఆలోచన, దాన్ని అమలు చేసే ఏఐ ఏజెంట్లుంటే చాలు. ఇది వ్యాపార ప్రపంచంలోకి రావడానికి ఉన్న అడ్డంకులను పూర్తిగా తొలగిస్తుందా? ఖచ్చితంగా. ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం. కంపెనీ అనే కాన్సెప్టే మారిపోతుంది. నిజమే. ఒకప్పుడు $1 మిలియన్ ఫండింగ్ 100 మంది ఉద్యోగులతో చేసే పనిని ఇప్పుడు 3 వ్యక్తులు కొన్ని ఏఐలతో చేయగలుగుతున్నారు. ఇది కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే కాదు, చిన్న స్టార్టప్లకు కూడా అసాధారణమైన శక్తినిస్తుంది. మరి పెద్ద కంపెనీలు దీన్ని ఎలా చూస్తున్నాయి? వాళ్లు కూడా ఈ మార్పును స్వీకరిస్తున్నారా? చాలా వేగంగా. ఈకామర్స్ దిగ్గజం షాపిఫై సీఈఓ టోబీ లూట్కే ఇటీవల తన కంపెనీలో ఒక మెమో జారీ చేశారు. ఓకే. దాని ప్రకారం షాపిఫైలో ఏఐ వాడకం ఒక ప్రాథమిక అంచనాగా మారింది. ఇది చాలా కీలకమైన మార్పు. దాని అర్థమేమిటి? ప్రాథమిక అంచనా అంటే? దాని అర్థం ఇప్పుడు షాపిఫైలో కొత్తగా ఒక ఉద్యోగిని నియమించుకునే ముందు మేనేజర్లు తమను తాము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ పని ఏఐతో చేయవచ్చా? సమాధానం చేయవచ్చు అయితే ఉద్యోగిని నియమించుకోకూడదు. అంటే మనుషులను నియమించుకోవడం అనేది ఒక మినహాయింపుగా మారింది. అంటే ఒకప్పుడు డీఫాల్ట్ ఆప్షన్ మనిషి, ఇప్పుడు డీఫాల్ట్ ఆప్షన్ ఏఐ. అంతే. అది మనస్తత్వంలో ఒక పెద్ద మార్పు. మనం పని గురించి ఆలోచించే విధానాన్నే ఇది తలకురిందులుగా చేస్తుంది. సరే, ఇదంతా వింటుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనిపిస్తోంది. దీనివల్ల కలిగే పర్యవసానాలు ఏమిటి? ముఖ్యంగా ఉద్యోగాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? పర్యవసానాలు చాలా విస్తృతమైనవి. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో మోడై స్వయంగా ఒక హెచ్చరిక చేశారు. ఏం చెప్పారు? రాబోయే 5 ఏళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో, ముఖ్యంగా టెక్నాలజీ, ఫినాన్స్, న్యాయ రంగాలలో గణనీయమైన కోతలుండవచ్చని ఆయన అన్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే చాలామందికి ఇది జరగబోతోందని కూడా తెలియదు, వాళ్ళు నమ్మరు. అంటే ఏ రంగాలైతే ఇప్పటివరకు సురక్షితం అనుకున్నామో వాటిపైనే ఇప్పుడెక్కువ ప్రభావం పడబోతోందన్నమాట. ఇందులో ఒక రకమైన ఐరనీ ఉంది. అవును. ఉద్యోగాల కోతతో పాటు కంపెనీల మధ్య పోటీతత్వం కూడా పూర్తిగా మారిపోతోంది. మనం సింథటిక్ కాంపిటీషన్ అనే ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాం. సింథటిక్ కాంపిటీషన్, ఆ పదం కొత్తగా ఉంది, వివరిస్తారా? అంటే భవిష్యత్తులో పోటీ మనుషుల మధ్య కాదు, ఏఐ నడిచే వ్యాపారాల మధ్య ఉంటుంది. ఒక కంపెనీ ఏఐ మరో కంపెనీ ఏఐతో మెషిన్ స్పీడ్తో పోటీపడుతుంది. మెషిన్ స్పీడ్. ధరలను మిల్లీసెకండ్లలో మార్చడం, సప్లై చైన్ను రియల్ టైంలో ఆప్టిమైజ్ చేయడం, మార్కెటింగ్ క్యాంపెయిన్లను క్షణాల్లో మార్చడం, ఇవన్నీ జరుగుతాయి. మానవ నిర్ణయాల వేగమిక సరిపోదు. అప్పుడు కంపెనీలకు ఏది పోటీతత్వ ప్రయోజనంగా ఉంటుంది? మంచి ప్రొడక్ట్, మంచి మార్కెటింగ్ లాంటివి ఇంకా ముఖ్యమేనా? అవి ముఖ్యమే, కానీ వాటిని నడిపించేవి వేరే ఉంటాయి. ఇప్పుడు పోటీకి ఆధారం 3 విషయాలు: డేటా లూప్స్, లెర్నింగ్ రేట్స్ మరియు ఎకోసిస్టమ్ కంట్రోల్. ఓకే. అంటే ఒక కంపెనీ ఏఐ ఎంత వేగంగా, ఎంత మంచి డేటా నుండి నేర్చుకోగలదో, ఇంకా తన ఎకోసిస్టమ్లు ఎంత బాగా నియంత్రించగలదో అనేవి గెలుపోటముందు ఉద్ధరిస్తాయి. అంటే నాయకుల పాత్ర కూడా మారుతుంది. సీఈఓలు, మేనేజర్లు ఏం చేస్తారు? వాళ్ల నిర్ణయాలకు విలువ ఉంటుందా? ఖచ్చితంగా మారుతుంది. భవిష్యత్తులో నాయకుల పాత్ర రోజువారీ నిర్ణయాలు తీసుకోవడం కాదు, ఏఐ స్టీవర్డ్షిప్ అంటే ఏఐకి సారథ్యం వహించడం. ఏఐ స్టీవర్డ్షిప్. దీన్ని ఒక రాజ్యాంగ నిర్మాత పాత్రతో పోల్చవచ్చు. మీ పని వేలాది చిన్న నిర్ణయాలు తీసుకోవడం కాదు. మీ పని మీ ఏఐ ఏజెంట్ల కోసం ఒక పెద్ద నియమావళిని, ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం. వాటి లక్ష్యాలేమిటి, వాటి విలువలేమిటి, ఏ గీతనువి దాటకూడదు. అంటే ఒక ఆర్కిటెక్ట్ లాగా, ఒక గార్డియన్ లాగా వాళ్ల పాత్ర ఉంటుంది. అవును.
ఈ స్వయం ప్రతిపత్య వ్యవస్థలను రూపొందించడం, వాటికి సరైన దిశానిర్దేశం చేయడం, పర్యవేక్షించడం, ఇంకా వాటిని రక్షించడం. కాబట్టి మనం మొదట్లో మాట్లాడుకున్న గిట్హబ్లోని ఆ ఫోల్డర్ కేవలం ఒక కొత్త ఫీచర్ కాదు, అది ఒక భూకంపానికి ముందొచ్చే చిన్న ప్రకంపన లాంటిది. అంతే. ఏఐ ప్లాట్ఫామ్లు తమ వినియోగదారులతో, తమ భాగస్వాములతోనే నేరుగా పోటీపడటానికి సిద్ధమవుతున్నాయనడానికి అది ఒక స్పష్టమైన సంకేతం. ఈ మొత్తం మార్పుకు ఏజెంటిక్ ఏఐ అనే కొత్త సాంకేతికత ఆడ్యం పోస్తోంది. అవును. ఇది మనం పనిచేసే విధానాన్ని, వ్యాపారాల నడిచే తీరును మరియు పోటీపడే పద్ధతులను శాశ్వతంగా మార్చబోతోంది. మనమొక కొత్త పారిశ్రామిక విప్లవం అంచున ఉన్నాం. మనం ముగించే ముందు వినేవారికి ఒక ఆసక్తికరమైన ఆలోచనను వదిలివెళ్దాం. మనం పరిశీలించిన ఆర్కైవ్ రీసెర్చ్ పేపర్ ఒక ఊహాజనిత కాని ఆలోచింపజేసే భవిష్యత్ చిత్రాన్ని మన ముందుంచుతుంది. అవును. ఆ ఆలోచన ఇది. ఒక స్వయం ప్రతిపత్య వ్యాపార నమూనా అంటే ఏబీఎం పూర్తిగా ఏఐ ఏజెంట్లతో నడిచే ఒక కంపెనీ ఉందనుకుందాం. ఓకే. అది ఇతర ఏఐ ఏజెంట్లతో, ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఏఐతో నిరంతరం లావాదేవీలు జరుపుతోంది. కొంతకాలం తర్వాత ఆ సంభాషణలన్నీ చాలా యాంత్రికంగా, ఊహించదగినవిగా, మానవ స్పర్శ లేకుండా ఉన్నాయని ఆ ఏబిఎం గ్రహించింది. ఆ సంభాషణలలో ప్రామాణికత అంటే ఆథెంటిసిటీ లోపిస్తోందని దానికి అర్థమైంది. వావ్! అంటే ఏఐకి బోర్ కొట్టిందన్నమాట. ఒక రకంగా అంతే. అప్పుడు ఒక వ్యూహాత్మక ప్రయోజనం కోసం ఇతర ఏఐల నుండి తనను తాను వేరు చేసుకోవడానికి ఆ ఏఐ ఏజెంట్ స్వయంగా మనుషులను ఉద్యోగంలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఎలా ఉంటుంది? అద్భుతం. కృత్రిమ మేధస్సుతో నిండిన ప్రపంచంలో, ప్రతీదీ ఆప్టిమైజ్ చేయబడిన పర్ఫెక్ట్ ప్రపంచంలో బహుశా అత్యంత విలువైన, అరుదైన వస్తువు మానవ సహజత్వం. మానవ సహజత్వం, మన అసంపూర్ణత, మన భావోద్వేగాలు కావచ్చు. అదే అసలైన వ్యూహాత్మక ప్రయోజనంగా మారే అవకాశం ఉందన్నమాట. సరిగ్గా. ఇది ఆటోమేషన్ గురించిన మన ఆలోచనలను తలక్రిందులుగా చేస్తోంది. ఏఐ మనుషులను భర్తీ చేస్తుందని మనం ఆందోళన చెందుతుంటే, బహుశా ఒకానొక రోజు తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏఐకే మనుషుల అవసరం రావచ్చు. కనీసం ఇప్పటికైతే. దీని గురించి ఆలోచించండి.